ఈ సంక్రాంతి విన్నర్ ప్రతి టీఎఫ్ఏ బానిసకి ప్రజెంట్ ఒకటే క్వశ్చన్ ఉంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు? అనగనగా ఒక రాజువా, లేకుంటే రాజాసాబా, లేకుంటే మనశంకర్ వరప్రసాద్? ఈ 3 సినిమాలల్లో ఎవరు విన్నర్ అని చెప్పి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సోది లేకుండా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. ఆ మూవీస్ అన్ని కూడా బాగున్నాయి. సేమ్ ఈ సంక్రాంతి కూడా చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. మన ఎక్స్పెక్టేషన్స్ ఇంత ఉంటే కానీ మూవీస్ మాత్రం ఇంతే వచ్చినాయి ఈసారి. మన ఎక్స్పెక్టేషన్స్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం రాజసాబ్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది ప్రభాస్ అన్న. ప్రభాస్ ప్లేస్లో వేరే హీరో ఎవరైనా యాక్ట్ చేసింది అనుకోండి, ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది మూవీ, కానీ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ మిస్సింగ్ అయిపోతుంది భయ్య. అండ్ ఎమోషన్స్ ఏవైతే మూవీలో ఉంటాయో అవి కరెక్ట్ కావన్నమాట ఎవరికి కూడా. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, ఆ ప్లేస్లో ఆ సీన్ పెట్టకుండా సరే కానీ మూవీ బాగుంటుంది. బట్ ఆ సీన్ పెట్టేసరికి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది మూవీ. రాజసాబ్ మూవీ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకా ఫ్యాన్స్ కోసం మాత్రమే. ఎవరైతే హార్డ్ కోర్ సినిమా లవర్ ఉంటారో వాళ్ళకి ఈ మూవీ మాత్రం డిసప్పాయింట్మెంటే. రాజసాబ్ విజువల్స్ బాగానే ఉంటాయి బ్రో, బట్ కంటెంటే యావరేజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మూవీకి మనం వచ్చినాం అనుకోండి, మనశంకర్ వరప్రసాద్. ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే గ్రౌండ్ లెవెల్ ఎమోషన్స్, ఇంకా చాలా రిలేటబుల్ ఉంటుంది మూవీ మాత్రం. ఈ మూవీలో ఓవర్ ఎలివేషన్స్ ఉండవు, ఓవర్ డ్రామా ఉండదు, క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా రియల్ ఉంటాయి ఈ మూవీలో మాత్రం. కానీ నెగిటివ్ విషయాలకు వచ్చామనుకోండి మనం, ఈ మూవీ స్టోరీ టెల్లింగ్ మాత్రం చాలా స్లో ఉంటుంది బ్రో. బయట టాకు చాలా మంది అంటారు, నేను కూడా ఇదే అనుకుంటున్నా. ఎవరైతే మాస్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఈ మూవీ కొంచెం డల్ అనిపిస్తుంది బ్రో. ఈ మూవీ నువ్వు థియేటర్కి వెళ్ళి విదిలేయడానికైతే కాదు, పేషెన్స్ ఆడియన్స్ కోసం బ్రో ఈ మూవీ మాత్రం. ఇప్పుడు మనం మోస్ట్ డిస్కస్డ్ మూవీ గురించి మాట్లాడుకుందాం, అనగనగా ఒక రాజు. ఈ సినిమాకి మాత్రం ఎక్కువ హైప్ అయితే లేదు బ్రో, కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా బ్యాలెన్స్ అయినాయి ఈ మూవీ చూసిన తర్వాత. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలా ఫ్రెష్ నరేషన్ ఉంటుంది మూవీ అంతా కూడా, అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ కొన్ని ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి మనకైతే. ఇక నెగిటివ్ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ మూవీ స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు ఉంటుంది బ్రో మనకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో మనం కొన్ని అన్నెసెసరీ డైలాగ్స్ చూస్తాం బ్రో, అండ్ కొన్ని సీన్స్ కూడా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ యావరేజ్ ఉంటుంది బ్రో, అండ్ సేఫ్ వాచ్ కూడా. నీకు మరీ బోర్ కట్టించేంత మాత్రం ఏముండదు, నువ్వు హ్యాపీగా చూస్తే నవ్వుకుంటావు ఈ మూవీ చూస్తే మాత్రం. బట్ బాగుంటుంది ఈ మూవీ. ఇప్పుడు మనం 3 మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 మూవీస్లో పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సంక్రాంతి విన్నర్ ఎవరు? సో క్లియర్గా సింగిల్ విన్నర్ చెప్పాలంటే చాలా కష్టం. ఆడియన్స్ టేస్ట్ బట్టి సినిమా మారుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి రాజసాబ్ విన్నర్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమో మనశంకర్ వరప్రసాద్, ఎవరైతే క్యాజువల్ సినిమాకి వెళ్తారో వాళ్ళకేమో అనగనగా ఒక రాజు. సో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ విన్నర్ ఉంటాడు. సో ఒక్కరే అని చెప్పడం మాత్రం చాలా కష్టం. మీరేమనుకుంటారు మరి సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు హారెస్ట్ టీవీస్ కోసం.